కడుపు నిండుగా తిన్నప్పుడు భుక్తాయాసం రావటం, పీకల దాకా మెక్కినప్పుడు తిన్నది అరగక ఆయాసంతో ఆపసోపాలు పడటం మనలో చాలామందికి అనుభవమే. అయితే కడుపు నిండుగా తిన్నా తినకపోయినా మనలో కొంతమందికి అజీర్తి, కడుపు ఉబ్బరం అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. పొట్టంతా ఉబ్బరించడానికి తినే ఆహారం మొదలుకొని మన అలవాట్ల వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. నిత్య జీవితంలో ఎంతో మందిని బాగా ఇబ్బంది పెట్టి కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపంతా ఉబ్బరంగా అనిపించడం మనలో చాలా మందికి అనుభవమే. అందరూ ఎప్పుడో అప్పుడు దీంతో ఇబ్బంది పడ్డవారే. అతిగా తినటం, అనారోగ్యకర ఆహారం, గబగబా తినటం, బద్ధకంగా కూర్చోవటం ఇవన్నీ పొట్టలో ఉబ్బరాన్ని తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటప్పుడు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఆహారాన్ని తింటున్నప్పుడు బాగా ఆస్వాదిస్తూ తినాలి, బాగా నమిలి తినాలి. ఈ అలవాటు తృప్తిని కలిగించటమే కాదు, ఆహారం బాగా జీర్ణం కావటానికి కూడా తోడ్పడుతుంది. ఒకేసారి ఎక్కువగా తినకూడదు. అలా తినడం వల్ల కడుపు ఉబ్బి ఇబ్బంది కలిగిస్తుంది. తక్కువగా ఎక్కువసార్లు తింటే కడుపు తేలికగా ఉంటుంది. తిన్నది కూడా బాగా వంటపడుతుంది. కందిపప్పు వంటి వాటిని వండటానికి ముందు నానబెట్టడం మంచిది. దీంతో పప్పులు త్వరగా ఉడుకుతాయి, తేలికగా జీర్ణమవుతాయి. పెరుగు, మజ్జిగల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి తోడ్పడతాయి. అలాగే ఆహారంలో పీచు తగినంత ఉండేలా చూసుకోవాలి. పీచు పదార్థం జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తిన్నది బాగా జీర్ణమైతే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.